హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. నిన్న జేఎన్టీయూ A3132 బీటెక్ రెగ్యులర్ సప్లై రిజల్ట్స్ గురించి, అంటే R20, R19, R16 వాళ్ళు ఉన్నాయి కదా, దాని గురించి ఒక వీడియో చేశాను. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే నిన్న బీఫార్మసీ 3132 జేఎన్టీయూ వాళ్ళది రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు జేఎన్టీయూ A3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది? సో మొన్న రిలీజ్ అయిన సెకండ్ ఇయర్ రెగ్యులర్ సప్లీ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, దాంతో కంపేర్ చేస్తే దీనికి వేరియేషన్ ఎంత, ఈ రిజల్ట్ సంబంధించిన అప్డేట్ ఇందులో చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే ముందుగా మాట్లాడితే జేఎన్టీయూ A2122 బీటెక్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని పోల్ కండక్ట్ చేసాం. ఈజీ ఐ పాస్, టఫ్ ఐ పాస్, మీడియం, ఐ ఫీల్డ్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాను. సో మీరు గమనించినట్టయితే 49% ఈజీ ఐ పాస్డ్ అని చెప్పేసి పోల్ చేయడం అయితే జరిగింది. ఇక అలాగే R2321 వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది రెగ్యులర్ అని చెప్పేసి పోల్ పెడితే 48% ఈజీ ఐ పాస్డ్ అని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ సప్లీ రెగ్యులరు సెకండ్ ఇయర్ వాళ్ళది ఈజీగానే జరిగింది, అంటే ఈక్వల్గా జరిగింది. ఈజీ అని అన్న యావరేజ్ ఈక్వల్గానే జరిగింది. ఇక బీఫార్మసీకి వచ్చేసరికి మీరు ఇక్కడ పూల్ చూసినట్టయితే సో 66% పైన ఈజీ ఐ పాస్డ్ అని చెప్పేసి పోల్ చేయడం జరిగింది. సో పేపర్ వాల్యుయేషన్ అయితే థర్డ్ ఇయర్ది సెకండ్ ఇయర్ కన్నా ఈజీగానే జరిగింది. అయితే ఇక్కడ నేను ఈజీ అని చెప్పను, ఎందుకంటే జేఎన్టీయూ అనంతపూర్ పేపర్ వాల్యుయేషన్ అన్ని ఇయర్స్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఇప్పుడు 3132 రాబోయే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను. సో ఆ వీడియో చూడనట్టయితే ఖచ్చితంగా ఐకార్డ్లో కానీ ఎన్కార్డ్లో కానీ ఉంటుంది, చూసుకోండి. అయితే పేపర్ వాల్యుయేషన్ వీటిలాగే ఉంటుంది తప్ప వేరే వేరియేషన్ అయితే ఉండదు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, రాసిన వాళ్ళు కంటెంట్ రాసిన వాళ్ళు పాస్ అవుతారు, లేకపోతే లేదు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ జేఎన్టీయూ అనంతపూర్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాయి, యూనివర్సిటీలో జరుగుతున్నాయి పేపర్ వాల్యుయేషన్ కూడా. సో మీరు కొంచెం కష్టపడినట్టయితే ఖచ్చితంగా అయితే చూపించాల్సి ఉంటుందన్నమాట. ఎలా పడితే అలా రాస్తే మాత్రం ఇవాళ రోజున అయ్యేదానికి ఛాన్స్ లేదు. దానికి ఉదాహరణే ఈ రిజల్ట్స్ మీరు చూసినట్టయితే. అయితే చాలామంది స్టూడెంట్స్ పెడతా ఉన్నారు, సెకండ్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ టఫ్గానే జరిగింది సార్ జేఎన్టీయూ ఏది అని చెప్పేసి కామెంట్ రూపంలో. సో అది నాకు తెలుసు, కష్టంగా జరగటం కాదండి, అది మీరు రాసే పద్ధతి నేర్చుకోవాలి. కీ పేపరు ఖచ్చితంగా ఉంటుంది, నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. కీ పేపర్ లేకుండా ఏ యూనివర్సిటీ కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది కండక్ట్ చేయదు. ఓకేనా? సో అయితే మీ కీ పేపర్ ఎలా తెలుస్తుందంటే అదే ఉండదండి, టెక్స్ట్ బుక్లో ఉన్న స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మీకు ఇస్తారు కదా అడుగునా, సో అందుట్లోయే తీసి రిఫరెన్స్ తీసి ప్రొఫెసర్స్ తయారు చేస్తారనమాట. ఓవరాల్గా అయితే జేఎన్టీయూ 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ పెడతాను, వీడియో కూడా పెడతాను, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.